ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ అన్న. ఎందుకంటే మన రేవంత్ అన్న ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేశాడు. రేషన్ బియ్యం కానీ కొన్ని చూసుకున్నట్టయితే కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా నాకు తెలిసి కాంగ్రెసే వస్తుందన్న. ఎందుకంటే రేవంత్ అన్న పరిపాలన వచ్చారు మంచిగానే ఉన్నది. కానీ ఇంకో విషయం ఏంటంటే అన్నయ్య అన్నీ చేస్తున్నారు కానీ కొంచెం ఈ హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కలు చెల్లెళ్ళు జాబులో పోవాలన్నా కూడా కొంచెం భయంగా ఉంది. ఈ బండ్లు వేసుకొని రావడం వల్ల కొందరు బండ్ల నుంచి దెబ్బలు లేకుండా కింద పడి జారి పడుతున్నారు. కాలినడకలు నడవాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతున్నది. ఇది కూడా అన్న ఒక్కసారి చూసి దాన్ని కూడా మంచిగా చేయాలని మనవి చేసుకుంటాను రేవంత్ అన్న. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళకి ఇక విమర్శించడం అంటే వాళ్ళ ఇష్టం. అన్న అయితే మనకైతే మంచిగా చేస్తున్నాడు. అన్న సూపర్ అంతే. ఇక అన్న మాట్లాడితే ఒక తూట రేవంత్ అన్న. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి చిరంజీవి గారిని రీసెంట్గా ఒకసారి కలిశారు. చిరంజీవి గారు రేవంత్ రెడ్డిని కలిసి ఆయన పార్టీలోకి వచ్చాక హోంశాఖ మంత్రి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అంటారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారిని పార్టీలోకి తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారు అనుకోవచ్చా? ఎట్లా అంటే చెప్పలేమన్నా. ఇక వాళ్ళది కమ్యూనికేషన్ ఎట్లుంటుందో మనకేం తెలుస్తాను. అంటే ఇస్తే బాగానే ఉంటుంది. అది ఇక వాళ్ళ ఇష్టం అన్న. వార్త విన్నాక మీకు ఎట్లాంటి ఫీల్ అనిపిస్తుంది? ఫీల్ అంటే ఇక అందరూ ఎలా ఫీల్ అవుతారో నేను అలా ఫీల్ అవుతాను. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే కొందరు ఏమంటున్నారంటే చిరంజీవి గారు రాజకీయాలు అనేది నచ్చకనే మళ్ళీ బయటకు వచ్చేసింది, అలాంటిది మళ్ళీ రాజకీయాలకి రారు అని వీళ్ళు కొందరు అంటుంది. కొందరు ఏమంటారంటే మళ్ళీ రాజకీయంలోకి వస్తారు, ఎందుకోసం అంటే సమాజ సేవ అంటే చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ వస్తారు అని చెప్పేసి కూడా అంటారు. అయితే చిరంజీవి అన్నయ్య గారు ఒక సందర్భంలో చెప్పారు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, సినిమాలు చేస్తాను అని చెప్పినాడు ఒకసారి ఒక సందర్భంలో. మరి ఒకవేళ అన్నకు ఇష్టం ఉంటే రావచ్చు, వస్తే మాకు సంతోషం. ఇప్పుడు మీరేం కోరుకుంటారు? అంటే చిరంజీవి రావాలనుకుంటారా లేకపోతే సినిమాలు తీసినే పెట్టాలనుకుంటారా? ఎట్లా అంటే ఇప్పుడు అన్నయ్య రిటైర్ అయిపోయింది కదా, అంటే ఇక సినిమాలు చేస్తానే అని చెప్పాడు. సినిమాలు చేస్తే బాగుంటుంది. ఇక మళ్ళీ ఎందుకంటే ఒకసారి వచ్చిండు, ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, మళ్ళీ పోతే బాగోదు కదా. అన్నయ్య సినిమాలు చేస్తే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అన్నయ్య స్థానం తమ్ముడు తీసుకున్నాడు కాబట్టి మన పవన్ అన్న ఇంకా సూపర్గా ఉంది. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నా అంటే ఉప ఎన్నికలు పెడితే మళ్ళీ మేమే గెలుస్తామని చెప్పేసి అన్నారు. అంటే నిజంగానే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రావచ్చు ఉప ఎన్నికలు పెడితే? మేబీ రావచ్చు అన్న, వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, మన పరిపాలన చూస్తున్నాం కదా, పరిపాలన అయితే బాగానే ఉన్నది. ఇప్పుడు అన్నీ ఇస్తున్నారు కదా ప్రతి ఒక్కరు. ఇప్పుడు వచ్చింది కొంచెం లేట్ అయినా కూడా లేటెస్ట్ ఇస్తున్నాను అన్న, అట్లా వస్తుంది, కంపల్సరీ వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.